ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం నుండి ప్రజలు ఆశించేది వాళ్ళ జీవితాల్లో వెలుగు, మార్పు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే శాసనసభ సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశం. గవర్నర్ గారి ప్రసంగం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల పైచిలకు ప్రజలు కూడా ఈరోజు గవర్నర్ గారి ద్వారా మా జీవితాల మార్పుకు సంబంధించినటువంటి అనేక గొప్ప దశ దిశ ప్రకటించబడుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి ప్రజలకు నిరాశ. ఎక్కడ కూడా గడిచిన 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మధ్య ప్రజలు వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఈ కొనసాగుతున్నటువంటి సమస్యలకు ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పరిష్కారం కనబడలేదు. ప్రభుత్వం రాసిచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదవడం ఆనవాయితీ కావచ్చు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం లాగా ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మాకు సాగునీరు అందడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు పరిష్కారం చూపించండి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మత్తలు దూకినటువంటి పరిస్థితిని చూసినాం. ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు పంటలు ఎండిపోతున్నటువంటి దయనీయ స్థితి కొనసాగుతూ ఉంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ ఈ రైతులను ఆదుకుంటాం, పంటల దయనీయ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటి మాట ఒక్క చోట కూడా లేదు. వాళ్ళు చేయనటువంటి పనులు చేసినట్టు, బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేసింది. మనందరికీ కూడా తెలుసు, రుణమాఫీ విషయంలో మొదట్లో ప్రభుత్వం చెప్పినటువంటి మాట దాదాపు 40,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా రుణమాఫీ జరగనటువంటి రైతులు ప్రజలు మాకు వచ్చి నివేదిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చేసింది ఎంత, ఇంకా చేయాల్సింది ఎంత అనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేదు. సన్నవడ్లు కొన్నామంటున్నారు. సన్నవడ్లు గ్రామాలలో పోతే మేము ప్రభుత్వం మా దగ్గర నుండి వడ్లు సేకరించినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదనేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఆరోగ్యం బాగలేక వైద్య ఆసుపత్రులకు పోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. గురుకులాల్లో పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఈరోజు వారు ఏమంటారు గవర్నర్ గారి ప్రసంగంలో, మహిళల గేమ్ చేంజర్ అట ఈ మహాలక్ష్మి పథకం. అసలు మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైనటువంటి పథకం మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం. దాని ఊసే లేకుండా సంవత్సర కాలంగా వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో 15 మాసాలు ముగుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సహకారం అందించకుండా వాళ్ళ జీవితాల్లో ఏదో గొప్ప మార్పు జరిగినట్టు, అంటే అన్ని మసిబూసి మారేడు గాయ చేసేటువంటి మాటలే గవర్నర్ గారితో చెప్పించిన తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి పాపాన పోలేదు. ఇది అర్థమైతా ఉన్నది. వచ్చే సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం ఏ విధంగా ఉండబోతున్నదో అనడానికి దర్పణం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా, ఈ ప్రభుత్వం నుండి ఏమి ఆశించినా అది అత్యాశయ అవుతుంది. వీళ్లకు ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి కానీ పాలన పైన పట్టు కానీ ఉన్నట్టు కనబడడం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి సభ్యులంగా గతంలో 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ వారిగా, తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే అంకితమై పనిచేసేటువంటి పార్టీగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి దశ నిర్దేశంలో ప్రజలకు న్యాయం జరగడానికి ఈ వేదికను సద్వినియోగం చేస్తాం. వారు ఏ హామీలైతే ఇచ్చిందో, ఏ రకంగా ఇప్పుడు బొంకుడు మాటల ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటిని కూడా నిలదీస్తాం. వీలైనంత వరకు ఈ ప్రభుత్వం చేతనే ప్రజలకు మంచి జరిగే విధంగా మేము శాసనసభ మండలి వేదికను సద్వినియోగం చేసుకుని కొంత
ఫలితం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో మాత్రం ప్రభుత్వ నిర్వాహకాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం.